కదండి. చపాతీలు చేస్తే ఉక్కినే ఆరిపోతాయి. గట్టిగా అయినప్పుడు ఆరిపోయినప్పుడు మనం ఉప్మా చేసినట్టు చేస్తే బాగుంటుందండి. కొంచెం పోపు చేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి కొన్ని నీళ్ళు పోసి ఎక్కువ పోయొద్దు. ఎక్కువ పోస్తే మళ్ళీ మెత్తగా అవుతుంది. ఎక్కువ పోయకుండా ముక్కలు ఎండిపోయిన చపాతీలు, ఆరిపోయిన చపాతీలు ఉంటే మేము ముక్కలు చేసి కొన్ని నీళ్ళు పోసి అందులో మరిగేటప్పుడు వేసుకోవాలండి. చపాతీతోటి ఉప్మా కొంచెం కారము, ఉప్పు వేసుకోవాలండి సప్పగా ఉండకుండా. చపాతీతోటి ఉప్మా చాలా బాగుంటుందండి. ముక్కలు కావాలంటే ముక్కలు చేసుకోవచ్చు. ఎండాకాలం తొందరగా ఆరిపోతాయి కదా చపాతీలు, అందుకే ఇట్లా చేసినండి. టేస్ట్ బాగుంది. ఇలా చట్నీ వేసుకోకుండా కూడా తినొచ్చండి. కారం ఉప్పు వేస్తాం కదా, బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంది. అన్నీ సరిపోయినాయండి. మనకి ఇంకా టేస్ట్ రావాలంటే కొంచెం గరం మసాలా కలిపినది ధనియాల పొడి వేస్తే బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు చూపించిన ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసేలా అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి.